పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 ఈరోజు షర్మిల వెళ్ళి వైఎస్ జగన్ కలుస్తున్నారు కదండి, తన కొడుకు మ్యారేజ్ గురించి ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇన్ని రోజుల నుంచి కలవలేదు కదా వాళ్ళిద్దరు. అవునండి, ఇన్ని రోజుల నుంచి కలవలేదు అంటే ఆవిడ షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అండి. ఆవిడ తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. మొన్న ఎలక్షన్లో మరి పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. అలా ఆవిడ పనుల్లో ఆవిడ బిజీగా ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, వారు బిజీగా ఉన్నారు. సో వీళ్ళిద్దరూ వాళ్ళ అబ్బాయి పెళ్ళి వచ్చే ఫిబ్రవరి 17వ తారీఖున మ్యారేజ్ కాబట్టి ఒక అన్నగా ఒక ఆహ్వాన పత్రిక ఇవ్వటామని మొట్టమొదటిగా నిన్న ఇడుపులపాయల్లో మరి వైఎస్ఆర్ ఘాటు దగ్గర శుభలేఖ అందించి మరి ఇప్పుడు ఇన్విటేషన్ ఇవ్వటానికి వచ్చింది. మరి ఇంతకుముందు పచ్చ మీడియా ఏమనిందంటే చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ శుభలేఖ ఇస్తుంది షర్మిల అని అన్నారు. మరి దానికి ఇది సమాధానం సరిపోద్ది అనుకుంటున్నాను నేను. అది ఈ జనాలు మీ ఎల్లో మీడియా ఇదంతా సృష్టేనండి. ఏమనంటే ఆ అన్న చెల్లెలు వేరు ఇదంతా, అది కేవలం ఏంటంటే ఆ ఎల్లో మీడియా అనేది వాళ్ళు ఏదో రకం నెపంతో బురద జల్లే ప్రయత్నం తప్పించి వేరేదైతే ఏం కాదండి. ఇప్పుడు షర్మిల కూడా కాంగ్రెస్లో కలుస్తున్నారని చెప్పి వస్తున్నాయి కదండి వార్తలు. కలుస్తున్నాయని వార్తలని మీడియా వర్గంగానే పత్రికల్లో చదవటమే కానీ ఇంతవరకు తుది నిర్ణయం ఏంటనేది 2 రోజులు వెయిట్ చేస్తే చెప్తాము తెలిసిద్దే అని అంటున్నారండి. సో ఆవిడ ఏమి నిర్ణయం తీసుకుంటుందో చూసి ఆ తర్వాత మాట్లాడితే అన్నది గౌరవంగా ఉంటుందని నా భావన అండి. ఇప్పుడు ఎమ్మెల్యేలు మారుస్తా 2వ విడత లిస్ట్ కూడా నిన్న రిలీజ్ చేశారు. దాన్ని ఎలా చూడొచ్చండి? కొంతమంది ఎమ్మెల్యేలకు అసలు టికెట్లు కూడా రాలేదు, కొంతమంది ప్లేసెస్ మారినాయి. చాలా 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 జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాదండి, ఈ యొక్క ప్రక్రియ ఈరోజు 2024వ తారీఖులో మనం మాట్లాడుకుంటున్న ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరంన్నర క్రితం నియోజకవర్గాల్లో ఆ ప్రజలకు అందుబాటులో ఉండండి, నియోజకవర్గాల్లో సమస్యలు పరిష్కరించండి, మీకు ప్రతి ఒక్కరికి నేను ఏం కావాలన్నా చేసి పెడతాను, డివిజన్ ప్రజలకి అందుబాటులో ఉండండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం క్రితమే చెప్పారు. ఆ దిశగానే కొంతమంది చేశారు. ఇప్పుడు సీట్లు స్థానచలనం అనేది కేవలం ఏంటంటే బౌండరీస్, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఆలోచించి ఆ యొక్క ఉద్దేశంతో మార్చారు కానీ అంతేగాని వారు ఇక్కడ గెలవరు అక్కడ గెలుస్తారు అని కాదండి. జగన్ అనే బ్రాండేనండి, ఇంక వేరేదైతే ఏది లేదు. గతంలో కూడా నందిగామ సురేష్ గారికి ఇస్తే అన్నారు, మరి మా గిరిజన సోదరి అంటే గొట్టిపాటి మాధవి గారికి ఇస్తే ఎంపీ ఇస్తే ఆహా అన్నారు, ఇలా అంటారు. కానీ ఏదైనా జగన్ అనే ఒక వ్యక్తి ట్రెండ్ సెట్టర్ అంతే. ఇప్పుడు ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో ఓడిపోతాడన్న భయంతోనే జగన్ టికెట్లు మారుస్తున్నాడు అంటున్నారు, దాన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు మారుతున్నారంటే మరి బాలకృష్ణ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, నారా లోకేష్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు 2వ నియోజకవర్గం ఎందుకు అనుకుంటున్నారు? మీరు చేస్తున్నారు. మేము ఎక్కడైనా కూడా కేవలం ఫ్యాన్ గుర్తు, ఓటర్ ఒకటేనండి. సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందించాము. ఓటర్ స్లిప్పులో ఫ్యాన్ గుర్తు ఉంది, ఇదేనండి, ఇంతకు మించి వేరేది ఏమీ లేదు. భయం అనేది జగన్ గారికి లేదండి, భయం అనేది ఉండదు. భయం అనే ఎవరైతే అంటున్నారో వాళ్ళే భయపడుతున్నారు. ఇతను ఇంత ఫాస్ట్గా చేస్తున్న పనులకు కానీ ఇంత నియోజకవర్గం, ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పొత్తులే ఖరారవల, మళ్ళీ ఇప్పుడు కొత్తగా బీజేపీ పార్టీ అంటున్నారు. మరి కాంగ్రెస్ ఇంతకాలం వెనకేసుకొచ్చారు వాళ్ళు, సిపిఎం వాళ్ళు, వాళ్ళని ఏం చేస్తారో తెలియదు ఇంతకాలం. షర్మిల వైఎస్ జగన్ కలుస్తున్నారు కదండి, దాని గురించి మీ అభిప్రాయం? కుటుంబ సభ్యులుగా కలుస్తున్నారు. వాళ్ళిద్దరూ కలవలేదు, కలపవచ్చు, ఎవరి పనులు వాళ్ళకి బిజీగా ఉన్నాయి. ఏంటి ఆమె తెలంగాణలో వెళ్ళి ఆమె పార్టీ పెట్టుకుంది, ఆ బీజీలో ఆమె ఉంది కాబట్టి దానికి కలవపోవడానికి సంబంధం ఉంది. కుటుంబ సభ్యులు అనేవాళ్ళు ఎప్పుడు కుటుంబ సభ్యులే. అంటే ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు రూమర్స్ కూడా స్ప్రెడ్ చేశారు కదండి, అంటే అన్న చెల్లెలు విడిపోయారు వీళ్ళు కలవరు అని చెప్పేసి, ఆస్తి తగాదాలు ఉన్నాయి అని చెప్పేసి ఎలా చూడొచ్చు అంటారు? దాన్ని ఈరోజు కలుస్తున్నారు. ఆస్తి తగాదాలు ఏమి లేవు వాళ్ళ దగ్గర. అలాంటిది రాజశేఖర రెడ్డి గారు ఏనాడు ఎవరికి ఏం చేయాలో కూడా ఆయన చేసి మహానీయుడు పోయాడు. ఏంటి అలాంటి మహనీయుడిని మనం ఇవాళ వేరే రకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయన రాజశేఖర రెడ్డి అనే మహనీయుడు ఈ ఒక వరపురుషుడు, ఒక యుగ పురుషుడు అని చెప్పుకుంటాం మేము. అలాంటి మంచి కార్యక్రమాలు చేశాడు కాబట్టి అతను ఆ కార్యక్రమాలలో అన్నింటిలో నిమగ్నమై ఉన్నట్టు మనిషి కాబట్టి ఆయన చాలా గొప్పవాడు. చరిత్రలో అతను ఎప్పుడు ఉంటాడు. ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యే టికెట్లు ఉన్నాయో అవి కూడా మారుస్తారు, 2వ విడత నిన్న రిలీజ్ అయింది. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఓడిపోతాడన్న భయంతోనే జగన్ ఇవన్నీ చేస్తున్నాడు, ఇలా మారుస్తున్నాడు అంటారు, దాన్ని ఎలా చూడవచ్చు అంటారు? ఓడిపోవడం అనేది హిస్టరీలో లేదు. జగన్ అనేటువంటి వాడు ఓడిపోవడం అనేది హిస్టరీలో లేదు. చూసుకోమను, లేకపోతే ఎంతైనా సరే
ఇవాళ కోట్ల రూపాయలతో పందాలు కాసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఏంటి. అలాంటి దమ్ముంటే రమ్మనండి ఏంటి. జగన్ గారి గెలవడు సీఎం కాడని ఎవడని ఉంటే రమ్మనండి. ఇప్పుడు ఓడిపోతాడు ఎందుకని చెప్పేసి కొంతమంది ఎమ్మెల్యేలు టికెట్లు కూడా ఇవ్వలేదని కూడా రూమర్స్ వస్తున్నాయి. కొంతమందికి ఇవ్వలేకపోవచ్చు. ఆయన కొంత సామాజిక ప్రకారంగా ఏంటంటే కుల సమీకరణలు తీసి ఆ ప్రకారంగా ఎవరిని అవమానపరచకుండా అవన్నీ కూడా ఆ కమ్యూనికేషన్ కలిసి వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకొని ఆయన చేస్తున్నాడు. దానికి వేరే రూపమైన భాష మాట్లాడితే అది వాళ్ళు అనుభవించాల్సింది తప్పితే జగన్మోహన్ రెడ్డి ఏనాటి పరిస్థితిలో కూడా గుండె ధైర్యం గలవాడు. అతను చేసిన పనుల మీద అతను నమ్మకం ఉంది ఏంటి. ప్రజల కోసమే అతను పనిచేశాడు. అతని స్వార్థం కోసం పనిచేసింది ఏమీ లేదు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాలా గెలిచే అవకాశాలు ఉన్నాయి. తన కొడుకు రాజారెడ్డి వివాహం గురించి కలుస్తున్నారు కదా, ఎలా చూడొచ్చాడరా? ఇలా కలిసినా పార్టీ మారిపోయిందిగా, పార్టీ మారిపోతుందిగా. అంటే తను కూడా కాంగ్రెస్లోకి వెళ్తుంది ఈ నెలలో అని చెప్పి. అవును, కాంగ్రెస్ వాళ్ళు ఏమో వాళ్ళని జైల్లో పెట్టినప్పుడు ఇప్పుడు మళ్ళీ పెట్టలేదు అంటున్నారు. మేము ఒకటి అంటాడు. అదే మరి వంగవీటులు కూడా అదే అన్నారు. మా నాన్న వాళ్ళు చంపలేదు అన్నారు. ఏం చేద్దాం చెప్పండి. 2024లో ఎలక్షన్పై పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ అమ్మడిపోయినాడు కదా, వాడిదేముంటుంది? ఆడిదేముండదు. అంటే నేను గెలుస్తా జగన్ ఓడిస్తా అవన్నీ నేను అంటాను. అదైతే ఇప్పుడు సర్వేలు ఎందుకు పోయిందంటావు? ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశంలోకి పోకుండా పోయిందామె. అంటే ఇప్పుడు రెండో విడత కూడా ఎమ్మెల్యేలు మార్చినట్టు లిస్ట్ వచ్చింది నిన్న సాయంత్రం. మార్చాడు. ఇప్పుడు దాన్ని ఆ లిస్ట్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మార్చారు కదా, రెండో విడత వచ్చి మార్చినందువల్ల వాళ్ళు తెలుగు తక్కువ మారరు. వాళ్ళు మార్చింది బలం ఉంటేనే మారుతారు, కానీ బలం లేకపోతే ఎందుకు మారుతారు? అంటే ఇప్పుడు అపోజిషన్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా రూమర్లు వస్తున్నాయి కదా, ఏంటంటే ఓడిపోతాడన్న భయంతోనే జగన్ రెడ్డి ఇవన్నీ చేస్తారు. ఎవరిని ఎటు మార్చినా సరే ఓడిపోవడం. అన్ని పథకాలు ఎవరు పెట్టలేదు, ఇంతమందికి ఇంత అవకాశం ఎవరు ఇవ్వలేదు. 9 నవరత్నాలు పెట్టి అంతమందికి ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. ఆ రంగు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఇంతమటికి. ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. ఒక ఇల్లు అందరికి ఇచ్చింది, మాకు ఒక్కడ తప్పనిసి మాకు వాళ్ళు కోర్టు కేసు ఆపారు. కానీ ఇళ్ళు అనేవి అందరికీ వచ్చినాయి. పేదలకు ఇల్లు అంటే వాళ్ళు షార్ట్ని రాసుకుని వాళ్ళు 14 ఏళ్ళు ఒక్కడికి ఇల్లు ఇవ్వాల. మరి ఇటు అందరికి వర్సెట్ ఇచ్చేసి ఇల్లు ఇవ్వడానికి అందరికీ. మా 2 డివిజన్లు ఆగిపోయినాయి. మరి ఈ రకంగా ఇన్ని పథకాలు పెన్షను మరి ఇవాళ 3 ఏళ్ళు ఇస్తున్నాడు. ఇవాళ మరి సంక్షేమ పథకం అని ఆరోగ్యశ్రీ ఆసుపత్రికి వెళ్తే ఎంత బాగా చూస్తున్నారు. అదే పెన్షన్ 3000 పెంచుతా కూడా ఈరోజు కాకినాడలో సభ పెట్టారు కదా, ఈ రోజు నుంచి 3000 ఇస్తామని చెప్పేసి ఇస్తారంట. ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభానికి కూడా ఎంపీ టికెట్ ఇస్తారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి వైసీపీలో, కాకినాడ ఎంపీగా. ఎలా చూడొచ్చుంటారు? అది ఇవ్వాలి, ఇవ్వచ్చు. దానికి ఏమన్నా అక్కడ తప్పేం లేదు. ఇస్తే ఆయన అక్కడ గెలుస్తారంటారా ముద్రగడ్డ గారు? ముద్రగడ్డ పద్మనాభం గురించి ఓట్లు పార్టీ గురించి జగన్ గురించి పడతాయి. కానీ అంతే. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే సరే క్యాండిడేట్ గురించి పడవు. ఈ పథకాల గురించి ఈ పరిపాలన గురించి పడతాయి. కానీ నేను నుంచున్న క్యాండిడేట్ గురించి కాదు, మట్టి బొమ్మ నుంచోబెట్టినా పడతాయి. ఇప్పుడు 2024 ఎలక్షన్పై పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉంటుంది? ఏముండదండి. అంతా వస్తున్నారు కదా పుట్టి గాలితనమే. కానీ అసలు మాట్లాడతాం కుదరడు. వాడు ఎమ్మెల్యే ఎందుకండి? కనీసం అసలు మాట్లాడతాం కుదరదు కదా. ఎమ్మెల్యే ఏం చేస్తాడు? ఇప్పుడు చేశాడా అసలు? ఏంటిది అసలు? ఏంది ఎమ్మెల్యే పదవి అంటే ప్రజలే నా బిడ్డలుగా చూసుకునేవాడు. వాడు ఎమ్మెల్యే పదవి చేసిన అందం. మోడీ గారు చేస్తున్నాడు అక్కడ బంగారులాగా. ఆ రంగా చేసేవాడు స్వార్థం లేకుండా. నువ్వు ఎవరు డబ్బులు వాళ్ళకి అమ్ముడిపోతావు. నువ్వు పదవి రాజకీయం దేవసం ఏంటిది? మన కర్మ కాకపోతే. అంటే జగన్మోహన్ రెడ్డి నేను గద్దె దించుతాను ఈసారి అని చెప్పి సవాల్ చేశారు కదా. ఏంటి దించేది? ఆ డొల్ల కాదు. సన్నాసి అయితే కుక్క జంగ వెళ్తాడు, కుక్కలు మొరుతాయి అంట. అటు కుక్క మొరంటే మొరుతుంది. కానీ ఏమీ దించలేడు, ఏమీ చేయలేడు. వీడి వల్ల ఏమీ కాదు అసలు. కనీసం పరిటాల రావు గారు గుండెకి బొట్లెట్టి గాడి మీద ఊరేగిచ్చారు. సిగ్గు లేకపోతే అందులో చేరాడు. సిగ్గు శరం అన్నం తినవాడు ఎవడైనా ఉంటాయి వెళ్తాడా?